హలో స్టూడెంట్స్, చూడండి మా 3x minus 7 greater than 2 into x minus 6, 6 minus x greater than 11 minus 2x. ఇప్పుడు టూ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ 1 వీక్ నుంచి చెప్పాను. ఇప్పుడు టూ ఈక్వేషన్ ఇచ్చానంటే అంటే సాల్వ్ ద ప్రాబ్లం గ్రాఫ్ లేకుంటే నెంబర్ లైన్ అంటాం. గుర్తుపెట్టు, సాల్వ్ ద గ్రాఫ్ కానీ నెంబర్ లైన్ కానీ గ్రాఫ్ కానీ ఉంటే యారో వేసి మనం నెంబర్స్ వేస్తాం. అట్లా కాకుండా జస్ట్ సాల్వ్ ఉన్నాం అనుకో, సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఇలా సాల్వ్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఇక్కడ టూ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇది ఒక ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి వచ్చిన ప్రాబ్లం మనము చూడాలి. చూడు, ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఇది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏముంది మా 3x minus 7 greater than 2 into x minus 6. 3x minus 7 greater than 2 into x, 2x, 2 6 12. మీకేం చెప్పాను, హైయెస్ట్ ఉన్న వాల్యూ దగ్గరికి లోయెస్ట్ వాల్యూ పోవాలి. అంటే ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 2x ఉంది. ఎప్పుడైనా సరే 2x అనే వాల్యూ 3x కాదు, అంటే లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ పోవాలి. అంటే 3x ఇక్కడ ప్లస్ 2x ఉంది, ఇది రోజు ఉంది మైనస్ 2x గ్రేటర్ దాన్, ఇక్కడ మైనస్ 12 ఉంది, మైనస్ 7 ఉంది, మొదటి రోజు ఉంది ప్లస్ 7. అంటే 3x ఎక్స్ పోతే x గ్రేటర్ దాన్ మైనస్ 12లో 7 5 అంటే ఇక్కడ 10 అనుకోమా, 10లో 7 పోతే 3 ప్లస్ 2 5 మైనస్ 5. అంటే ఎక్స్ వాల్యూ మైనస్ 5 కన్నా తక్కువ, మైనస్ 5 కన్నా ఎక్కువ. గ్రేటర్ దాన్ కదా చెప్పే కదా, షార్ప్ ఉంటే లెస్, ఇక్కడ ఉంటే గ్రేటర్. అంటే ఎక్స్ అనే వాల్యూ మైనస్ 5 కన్నా ఎక్కువ. అంటే మైనస్ 5 కన్నా ఎంత, మైనస్ 5 మైనస్ 4 ఎంత తీసుకోవచ్చు, మైనస్ 5 కన్నా ఎక్కువ అంటున్నాడు. కాబట్టి దీని ఈక్వేషన్ 1 అనుకో, ఇది ఈక్వేషన్ 1 అలా పెట్టేస్తాయి. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, 6 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 11 మైనస్ 2x. నీకేం చెప్పాను, హైయెస్ట్ ఉండే వాల్యూ దగ్గర లోయెస్ట్ వాల్యూ పోవాలని చెప్పాను. ఓకేనా. ఇక్కడ మైనస్ 2x ఉంది, ఇక్కడ పోతే ఏమవుతుంది ప్లస్ ఎక్స్ మైనస్. ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ మైనస్ 2x ఇద్దరు తీసుకొస్తున్నాను, ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ ఉంది కదా. ఈ మైనస్ 2x ప్లస్ 2x అవుతుంది, కాబట్టి దీన్ని తీసుకొచ్చేస్తాయి. ఈ వాల్యూ ఇక్కడ తీసుకొచ్చాము. అంటే 2x మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 11 ప్లస్ 6 ఉంది, అది రోజేమ్మా మైనస్ 6. 2xలో ఎక్స్ పోతే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ప్రాబ్లం ఇద్దాం ఒక్కసారి. గ్రేటర్ దాన్. నెక్స్ట్ 11లో 6 పోతే 5. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 5 కన్నా ఎక్కువ. చెప్పేదా, షార్ప్ ఉంటే లెస్, ఇలా ఉంటే గ్రేటర్ అని చెప్పాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 5 కన్నా ఎక్కువ, 5 గ్రేటర్ దాన్ 5 కన్నా ఎక్కువ. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఏది, ఎక్స్ గ్రేటర్ దాన్ 5 కన్నా ఎక్కువ. 5 కంటే ఎక్కువ ఎంత, 6 7 100 1000 10,000 చెప్పలేం కదా, ఇన్ఫినిటీ. కాబట్టి గుర్తుపెట్టుకో, ఎక్స్ అనే వాల్యూ 5 కన్నా ఎక్కువ. ఎంత ఎక్కువ మనం ఖచ్చితంగా చెప్పడం లేదు. కాబట్టి మీకు చెప్పాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే క్లోజర్ బ్రాకెట్స్, కానీ ఈక్వల్ లేదు ఇక్కడ. ఎక్స్ కన్నా 5 ఎక్కువ అంతే. ఎంత, 6 కానీ 100 కానీ 1000 అంతే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇప్పుడు చూడ మనం ఇది ఈక్వేషన్ 2 అనుకోం. ఇది ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 2, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఏం చేస్తున్నాం, మనకు ఎక్స్ అనే వాల్యూ 5 కన్నా మైనస్ 5 కన్నా ఎక్కువ, 5 కన్నా ఎక్కువ ఎంత ఎక్కువ చెప్పలేం. కాబట్టి సొల్యూషన్ ఏం వస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు 5 ఇన్ఫినిటీ. ఇక్కడ మనము రెండు ఈక్వల్ ఏది లేదు, కాబట్టి రెండు దానికి ఏమొస్తాం ఓపెన్ బ్రాకెట్ రాస్తాం. ఈక్వల్ ఉంటేనే ఇంకేమొస్తాం క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు యారో అన్నాడు అనుకో, గ్రాఫ్ అంటే యారో చూపిస్తాం. గ్రాఫ్ ఉన్నప్పుడు మనం యారో చూపాలి, ఎందుకంటే గ్రాఫ్ ఉన్నప్పుడు గ్రాఫ్ వేసేయాలి. చూడము ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 0 1 2 3 4 5, ఇక్కడ -1 -2 -3 -4 -5 మైనస్ ఇన్ఫినిటీ ప్లస్. ఇక్కడ ఏమంటున్నాడు, -5 కన్నా ఎక్కువ అంటున్నాడు. -5 కన్నా ఎక్కువ అంటే
-5 కన్నా ఎక్కువ అంటే -5 కంటే ఎక్కువ. తర్వాత ఎక్స్ వాల్యూ 5 కన్నా ఎక్కువ అంటాడు. ఎక్స్ వాల్యూ కూడా 5 కన్నా అంటాడు. కాబట్టి -5 కన్నా ఎక్కువ అంటే రౌండ్ చుట్టుకో. ఇక్కడ ఇక్కడ +5 అంటే 5 కన్నా ఎక్కువ అంటున్నాడు. 5 కన్నా ఎక్కువ అంటున్నాడు. ఇక్కడ తీసుకో. అదే కదా మనకు -5 కన్నా ఎక్కువ 5 కన్నా ఎక్కువ అంటున్నాడు. కాబట్టి మనకు 5 కన్నా ఎక్కువ అంటే ఇన్ఫినిటీ కాబట్టి ఇలా రాస్తుంది. ఇది రాసింది. ఇది చూపిస్తాం ఎందుకంటే -5 కన్నా ఎక్కువ ఎంతైనా కావచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ మనకి ఏముంది 5 అనుకోండి. 5 కన్నా ఎక్కువ కాబట్టి యారో చూపించలేదు. ఎందుకు ఎక్కువ అన్నప్పుడు ఇది ఈ మోడల్లో మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇట్లా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏదో చూడండి. నెక్స్ట్ చూడమ్మా 5 into 2x minus 7 minus 3 into 2x plus 3 less than or equal to 0. Less than or equal to 0 last one. 2x plus 19 less than or equal to 6x plus 47. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. 2 ఈక్వేషన్. సో 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. చూడమ్మా ఫస్ట్ చూడమ్మా. ఫస్ట్ ఏమి ఇచ్చాడు 5 into 2x minus 7 minus 3 2 into 3 into x plus 3 less than or equal to 0. Less than or equal to 0. ఇప్పుడు 5 into 2 10 10x minus 5 7 35 minus చూడమ్మా బ్రాకెట్ ఉన్నప్పుడు మైనస్ చేసినప్పుడు ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. బ్రాకెట్ ఉన్నప్పుడు మైనస్ చేసినప్పుడు ప్లస్ అవుతుంది. ఓకేనా? minus 3 2 6x minus 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 into plus minus 3 3 9 less than or equal to 0. ఇప్పుడు ఇక్కడ 6x ఉంది. 5 2 10x. ఇక్కడ 10x ఉంది. ఇక్కడ 6x ఉంది. ప్లస్ 10x మైనస్ 6x. ప్లస్ 10x లో 6x పోతే 4x. ఇక్కడ మైనస్ 35 మైనస్ 9 మైనస్ 35 మైనస్ 9 మైనస్ 44 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ 44 అవతల పోతే ఏమన్నా ప్లస్ 44 అవుతుంది. అంటే 4x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 44 మైనస్ 44 మైనస్ 44 అదే కదా. లెస్ దాన్ ఉన్నప్పుడు వాల్యూ అవుతుంది అవతల పోతుంది. మైనస్ వాల్యూ అవతల పోతే ప్లస్ వాల్యూ. ఇప్పుడు ఈ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 44 బై ఈ 4 అవతల 4 4 1 4 1 4 1 ఈ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11. ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేసులో ఎక్స్ లెస్ దాన్ 11 అంటే ఎక్స్ అనే వాల్యూ 11 కన్నా తక్కువ. లెస్ దాన్ 11 11 లెస్ దాన్ అంటే ఎక్స్ అనే వాల్యూ 11 కన్నా తక్కువ. ఎంత తక్కువ? 10.5 10 9 8 ఎంతైనా వచ్చారు. లెస్ అంటే తక్కువ అంటే 11 కన్నా తక్కువ. 11కి ఉండదు. 11 కన్నా తక్కువ అంటే ఎంత? 10.5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 8 ఎంతైనా ఉండొచ్చు. 11 కన్నా తక్కువ. ఇంకో కేసు సెకండ్ కేసు ఏముంది? ఎక్స్ ఈక్వల్ టు 11 ఈక్వల్ టు 11 ఈక్వల్ అంటే నేను చెప్పాను నీకు బ్రాకెట్ ఏమవుతుంది? క్లోజర్ బ్రాకెట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీకోసం ఇది రాస్తాను. ఓకేనా? క్లోజర్. ఇది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ చూడమ్మా 2x ప్లస్ 19 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6x ప్లస్ 47 6x ప్లస్ 47. ఇక్కడ 6x ఉందమ్మా, ఇక్కడ 2x ఉంది. కాబట్టి ఈ 2x ను వదిలి పంపించేస్తాం. అప్పుడు ఏమవుతుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6x. ఈ 2x ఇక్కడ ప్లస్ 2x ఉంది అవతల పోతే మైనస్ 2x. చూడమ్మా ఇక్కడ ప్లస్ 47 ఉంది ఇతరులకు వస్తే మైనస్ 47. ఇక్కడ ఆల్రెడీ ఉంది 19 ఉంది కాబట్టి 19 ఇతరులకు వస్తే మైనస్ 47. చూడమ్మా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6x లో 2x పోతే 4x. 47 లో 19 తీసాయమ్మా. 47 లో 19 తీస్తాయి అంటే 17 అంటే ఎంత వస్తుంది? 8. ఇక్కడ 3 ఉంటుంది. 3 లో 1 పోతే 28. ఏం 28 మైనస్ 28. అప్పుడు చూడమ్మా ఇక్కడే క్యాన్సిల్ కూడా వచ్చాయి. 4 1 4 7 మైనస్ 7 లెస్ దాన్ ఈక్వల్ టు x. మనకు ఒక ఈక్వేషన్ ఉంటే ఈ మైనస్ ఏమవుతుంది? ఇది చేంజ్ అవుతుందని చెప్పాను. బాగా గుర్తుపెట్టుకోండి. మైనస్ ఉన్నప్పుడు ఇది చేంజ్ అవుతుందని చెప్పాను. కానీ ఇక్కడ 2 ఈక్వేషన్ కాబట్టి 2 ఈక్వేషన్ మనము కంపేర్ చేసి సొల్యూషన్. ఇది ఈక్వేషన్ 2 అనుకోమా. ఈక్వేషన్ 2 ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేసులో
ఎక్స్ -7 లెస్ దాన్ ఎక్స్ అంటే ఎక్స్ అనే వాల్యూ -7 కన్నా ఎక్కువ. ఎక్స్ అనే వాల్యూ -7 కన్నా ఎక్కువ. సెకండ్ కేసులో ఎక్స్ కు ఈక్వల్ 7 ఈక్వల్ టు ఎక్స్. చూడు ఇక్కడ షార్ప్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది లెస్, ఇది గ్రేటర్ అవుతుంది. అంటే -7 కన్నా ఎక్కువ. ఎంత 7? -7 కన్నా ఎక్కువ ఎంతైనా కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 7. ఎక్స్ ఈక్వల్ టు అంటే చెప్పాను క్లోజర్ బ్రాకెట్. ఇది మీకోసం మైనస్. ఇక్కడ మనకు రెండు ఈక్వల్ వచ్చినాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. కానీ ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ 11 కన్నా తక్కువ. ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ -7 కన్నా ఎక్కువ. -7 కన్నా ఎక్కువ. అప్పుడు రెండు ఈక్వల్ కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఏం చేస్తావు అంటే -7 ఓకేనా. తర్వాత 7కి ఈక్వల్ కాబట్టి -7 11 రాసుకో. ఏం సార్ నువ్వు 7కి ఈక్వల్ అన్నావు కాబట్టి కానీ -7 రాసినావు అంటే ఇక్కడ చూడమ్మా ఎక్స్ అనే వాల్యూ -7 కన్నా ఎక్కువ. -7 -6 -5 -4 0 1 2 3 ఇట్లా ఎక్కువ కదా కాబట్టి -7 ఈక్వల్ 7కి ఈక్వల్. ఎందుకంటే 2 3 4 5 6 7 11 ఉంది. మనకు 7కి ఈక్వల్ ఉంది కదా. 7కి ఈక్వల్ ఉంది కాబట్టి -7 కన్నా ఎక్కువ. 11కి ఈక్వల్ ఉంది కాబట్టి 11 ఎక్కువ. గుర్తుపెట్టుకో. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కాబట్టి రెండు ఈక్వల్ కాబట్టి క్లోజర్ బ్రాకెట్ పెట్టి -7 -11 రాస్తే అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం దీనికి యారో చూపించాలమ్మా. యారో చూపిద్దాం. యారో ఎట్లా చూపిస్తాం అంటే చూడు ఇట్లా వేసేస్తాం. వేసేసి సింపుల్ చూడమ్మా 0 1 2 3 4 11 ఇక్కడ గ్యాప్ వచ్చేసి 11. ఇక్కడ -1 -2 -3 ఇక్కడ -7. ఇప్పుడు చూడమ్మా -7 కన్నా ఎక్కువ, ఇట్లా పోతే తక్కువ, ఇట్లా పోతే -7 కన్నా 11 కన్నా ఎక్కువ అంటాడు. కాబట్టి -7 కన్నా ఎక్కువ 11 కన్నా ఎక్కువ అంటాడు. -7 కన్నా ఎక్కువ 11 కన్నా ఎక్కువ. 11 కన్నా ఎక్కువ అంటే 11 ఎక్కడ ఇక్కడ ఉంది. ఇంకోటి నీకు గుర్తుపెట్టుకో అంటున్నాడు 11 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు నేను క్లోజర్ బ్రాకెట్ తో పాటు చేసాను డాట్. ఇక్కడ ఎక్స్ 11 కన్నా ఎక్కువ ఏం చేయాలా డాట్. అంటే 11 ఎదురుక డాట్ రాసి యారో వేయాలి. -7 కన్నా ఎక్కువ అంటే ఇక్కడ రాసేసాయి. -7 కన్నా ఎక్కువ అంటే -7 అంటే వెళ్ళిపోవచ్చు. ఓకేనా. గుర్తుపెట్టుకో. ఇది రాసాము. గుర్తుపెట్టుకో. గ్రాఫ్ అన్నప్పుడు మాత్రం గ్రాఫ్ వేయాలమ్మా. గ్రాఫ్ లేనప్పుడు డైరెక్ట్ సాల్వ్ ఉన్నప్పుడు జస్ట్ సాల్వ్ చేసే. గుర్తుపెట్టుకో. 2 ఈక్వేషన్స్ ఇస్తాం. ఇలాంటిది ఇంకో ప్రాబ్లం ఉంది చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా 3x - 7 less than 5 plus x 11 minus 5x less than or equal to 1 అంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉంది. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చూడమ్మా. ఫస్ట్ ఏం రాస్తాము 3x - 7 less than 5 plus x. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ x ఉంది. ఈ x ఇవతల రావాలి కాబట్టి 3x minus x less than 5 -7 పోతే +7. 3x లో x పోతే 2x less than ఇక్కడ చూడమ్మా 7 plus 5 12. x less than 12/2. 2 1 జా 2 6 జా. x less than 6 అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి x అనేది 6 కన్నా తక్కువ. x అనేది 6 కన్నా తక్కువ. ఎట్లా సార్ నువ్వు ఐడెంటిఫై చేస్తున్నావు x కన్నా తక్కువ అంటే చెప్పే కదా షార్ప్ ఏముంది ఇక్కడ ఉంది. ఈ షార్ప్ వాటి ఇది లెస్, ఇది ఏంది గ్రేటర్. కాబట్టి x వాల్యూ 6 కన్నా తక్కువ. 6 కన్నా తక్కువ. నెక్స్ట్ చూడమ్మా సెకండ్ చూడు 11 minus 5x less than or equal to 1. -5x అలాగే పెట్టాయి. ఎందుకు ఇక్కడ x టర్మ్ లేదు కాబట్టి less than or equal to 1 +11 ఉంది మాత్రం పోతే -11. ఇప్పుడు -5x less than or equal to -11 లో 1 పోతే -10. ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ మైనస్ వదిలితే ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 5x greater than or equal to 10 అవుతుంది. ప్లస్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఈ x greater than or equal to 10 5 వదిలితే మా 5 1 జా 5 2 జా. ఈ x greater than or equal to 2 చూడు x ఏముంది మా
ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ మనకు 2 కండిషన్స్ ఉన్నాయి చూడమ్మా. ఎక్స్ అనేది 2 కన్నా ఎక్కువ, సెకండ్ కండిషన్ ఎక్స్ అనేది ఈక్వల్. ఈక్వల్ అంటే చెప్పాను క్లోజర్ బ్రాకెట్ ఏమన్నా డాట్ గుర్తు మర్చిపోకూడదు. చూడు అంటే ఎక్స్ అనే వాల్యూ 2 కన్నా ఎక్కువ, 2కి ఈక్వల్. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 చూడమ్మా 2 కన్నా ఎక్కువ 6 కన్నా తక్కువ ఉన్నాడు, కానీ 2 కన్నా ఎక్కువ కాబట్టి 2 కన్నా ఎక్కువ 6 రాసేసి 2 కన్నా ఎక్కువ కాబట్టి బ్రాకెట్ 6 అయితే లేదు కాబట్టి 2 కన్నా ఎక్కువ అంటే ఇంకా 2 నుంచి ఎంతైనా పోవచ్చు కదా. సొల్యూషన్ అంటే ఏంది ఎక్స్ బిలాంగ్స్ టు 2, -6. ఇప్పుడు దీన్ని ఆరోలో చూపిద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోమా, ఎక్కువ రైట్ సైడ్, తక్కువ ఇలా, ఓకేనా. ఇప్పుడు ఆరో చూపిద్దాం. 0 1 2 3 4 5 6 -1 -2 -∞ +∞. ఇక్కడ చూడమ్మా 2కు ఈక్వల్ అంటున్నాడు. 2కు ఈక్వల్ అంటే ఫస్ట్ వేస్తాం డాట్ వేస్తాం. 6 కన్నా తక్కువ అంటున్నాడు, 6 వేస్తాం సర్కిల్, అంతే. ఇంకా సింపుల్. ఎక్కువ ఈక్వల్ అన్నప్పుడు రాస్తాం, ఇది వేస్తాం. సింపుల్ చూడండి, ఎంత సింపుల్ అంటే సింపుల్ మా, చాలా సింపుల్. 4 మార్క్స్ ఈజీ తెచ్చుకోవచ్చు. ఒకటేనా, 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా ప్రాబ్లం అడుగుతాడంటే సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీ అని నేర్పిస్తాడు. నీకు ఖచ్చితంగా రియల్ ఫంక్షన్ ఎక్స్ అంటాడు. ఒకటే గుర్తుపెట్టుకో, గ్రాఫ్ నెంబర్ లైన్ అయినప్పుడు ఖచ్చితంగా యారో వేయాలి. గ్రాఫ్ కానీ నెంబర్ లైన్ అనే వర్డ్ కనపడలేదా, జస్ట్ సాల్వ్ చేస్తే అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకో, గ్రాఫ్ కానీ నెంబర్ లైన్ అని అడిగితేనే నువ్వు యారో వేసి ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. లేదు అంటే జస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ అయిపోతుంది. ఇక్కడ చూడమా, ఇది ఒక డిఫరెంట్ ప్రాబ్లం. ఇక్కడ చూడమా, ఇచ్చిన ప్రాబ్లం ఇచ్చినాడు ఎక్స్ అని. ఫస్ట్ ఏం చేస్తావు అంటే x/4 లెస్ దాన్, నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అంటే అమ్మా క్రాస్ మల్టిప్లై చేస్తామా, దీనికి కాదు. అంటే 5 5 25x -5 2 10 3 తమ్మా 7 3 -21x ప్లస్ 3 3 9/5 3 50. గుర్తుపెట్టుకో ఇక్కడ, ఎందుకంటే ఇలా ఇంతకుముందు మనకు 2 ఈక్వేషన్ ఇచ్చినప్పుడు చేస్తాం, ఇలా వచ్చినప్పుడు సేమ్ ఇలా చేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఈ x/4 లెస్ దాన్ 25x -21x. 25లో 21 పోతే 4x -10 ప్లస్ 9 -10లో ప్లస్ పోతే -1/50. అంటే మనకి ఏమొచ్చింది 4x -1/15 వచ్చింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 15x లెస్ దాన్ 4 4 16x -4 1 4 రైట్ చేస్తాం. ఇప్పుడు ఏం చెప్పాం, ఇక్కడ 16x ఉంది కాబట్టి దీన్ని ఇద్దరు పంపించేస్తాం. ఈ -4 ఇద్దరు వస్తాయి, అంటే -4 ఇద్దరు వస్తే +4 లెస్ దాన్ 16x ఇద్దరు అవుతాయి -15x 4 లెస్ దాన్ 16x లో 15x పోతే x. అంటే x ఏందమ్మా, నీకేం చెప్పాను, షార్ప్ ఉంటే లెస్, ఇలా పోతే గ్రేటర్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 4 కన్నా ఎక్కువ, ఎంత ఎక్కువ 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, 10 కావచ్చు, 100 కావచ్చు, ఇన్ఫినిటీ కావచ్చు. ఎందుకు ఎక్కువ అంటున్నాడు, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ గా డెఫినెట్ గా చెప్తున్నాడా, ఇది ఈక్వల్ అని చెప్పలేడు. కాబట్టి 4 కన్నా ఎక్కువ, 4 గ్రేటర్ దాన్ ఎక్స్, అంటే ఎక్స్ అనేది 4 కన్నా ఎక్కువ కాబట్టి ఎక్స్ అనేది 4 కన్నా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా వాల్యూ చెప్పలేదు కాబట్టి ఇన్ఫినిటీ, అంటే 4 5 ఎంతైనా కావచ్చు, ఓకేనా. అప్పుడు నువ్వు ఏం రాస్తావు అంటే చూడు, మా సొల్యూషన్ ఏం రాస్తావు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 4 కన్నా ఎక్కువ 4, ఇన్ఫినిటీ. నీకు క్లోజర్ బ్రాకెట్ రాదు, ఎందుకంటే ఈక్వల్ లేదు కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు 4, ఇన్ఫినిటీ. ఒకవేళ నీకు గ్రాఫ్ చూపించాలంటే గ్రాఫ్ చూపిస్తాం, సింపుల్ గా చూపిస్తాం. అంటే గ్రాఫ్ ఎలా చూపిస్తాం చూడు, గ్రాఫ్ సింపుల్ అయిపోతుంది.
0 1 2 3 4 ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ వాల్యూ లేవు కూడా లేదు. నీకు 4 కన్నా ఎక్కువ అంటాను. 4 కన్నా ఎక్కువ 4 కన్నా ఎక్కువ అంటే ఏం చేస్తామా రౌండ్ చూస్తాం. ఎక్కువ కాబట్టి ఆరేస్తాం అట్లేస్తాం వాళ్ళకి పోతుంది అంతే. సింపుల్ చూడండి. 4 మార్క్స్ ఖచ్చితంగా మిస్ చేసుకోకూడదు. లీనియర్ ఇన్వాల్వ్ వస్తే 4 మార్క్స్ ఒక్క మార్క్ కూడా మిస్ చేసుకోకూడదు. బాగుడుకో గ్రాఫ్ నెంబర్ లైన్ అంటే ఇలా రాయాల. గ్రాఫ్ నెంబర్ లైన్ ఏమనుకుంటే సొల్యూషన్ చేసుకుంటే ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇలాంటి ప్రాబ్లం ఒకటి చేద్దాం. ఒకసారి మీకు ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి. 2x - 1/3 greater than or equal to 2x - 2/4 -2x -x/5. ప్రాబ్లం ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా చేస్తాడు నువ్వు ఎలా ఇచ్చినా టెన్షన్ కన్ఫ్యూజ్ ఒకటే గుర్తు. సొల్యూషన్ చేసుకుంటూ పోతే నీకు డైరెక్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు ఒక టర్మ్ ఎక్స్ టర్మ్ ఒక పక్కన కాన్స్టెంట్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి. మీరు చూసాను ప్రాబ్లం ఈ ప్రాబ్లం లేదనుకోకండి. సేమ్ మెథడ్ ప్రాబ్లం ఉంటాయి. మీరు టెన్షన్ పడకుండా సొల్యూషన్ చేసుకుంటూ పోవాలి. ఓకే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. నీకు ఎట్లా అడుగుతా అంటే సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీ అంటాడు. గ్రాఫ్ ఆర్ నెంబర్ లైన్ అంటే గ్రాఫ్ నెంబర్ లైన్ లేదా సాల్వ్ అంటే డైరెక్ట్ చేయాలి. చూడండి ఇప్పుడు ఫస్ట్ 2x - 1/3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు నేను ఫస్ట్ ఇలా ఉన్నాడు చెప్పాను. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసాయి. ఎల్సిఎం ఇది చేసుకో అంతే. ఇప్పుడు దీంతో చేసుకో 5 3 జా 15x -5 2 జా 10 మైనస్ ఈ బ్రాకెట్ ఉంది కాబట్టి ఈ లెటర్ ఏమవుతుందంటే మైనస్ ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే మైనస్ అయితే మైనస్ ప్లస్ ప్లస్ 4 2 జా 8 మైనస్ ప్లస్ 4 × x 4x బై 5 4 జా 20 ఓకేనా. 2x - 1/3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ 15x ఉంది మా ఇక్కడ 4x ఉంది. రెండు పాయింట్ కాబట్టి 19x -10 -8 -18/20 చూడండి ఎంత సింపుల్గా వచ్చింది. మన కన్ఫ్యూజ్ చేయడానికి భయపడడానికి మాత్రం వాళ్ళు ఇస్తాడు అంతే లేదు ప్రాబ్లం సింపుల్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తాం దీనికి చేస్తే 20 × 2x - 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ ఇది వదిలిపోతుంది 3 × 19x - 18 అంతే కదా. చూడు 20 × 4 2 × 0 0 2 2 జా 4 40x 20 × 1 20 greater than or equal to 19 × 3 నీకు టేబుల్ అనుకో 19 × 3 9 3 జా 27 2 3 1 జా 3 5 57x మైనస్ ఇది రాసుకో రాకుంటే ఏం లేదు నిదానం రాయాలా 8 3 జా 24 3 1 జా 3 54 ప్రాబ్లమ్స్ టేబుల్స్ రావండి దాని రాసుకో ఎందుకంటే మనకు 4 మార్క్స్ రావాలి. చూడమ్మా ఇక్కడ చూడు ఇక్కడ 57x ఉంది ఇక్కడ 40x ఉంది. దీన్ని అదులు పంపిస్తాం ఎందుకు ఇది ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంది కాబట్టి దీన్ని అదులు పంపించాయి అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 57x ఇదిలో పోతే -40x ఇక్కడ -20x ఉంది ఇది -54 ఉంది ఇదిలో పోతే +40 + 54 -20 రాసుకుంటాం. ఇప్పుడు మా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 57x లో 40 తీస్తే 17x ఓకేనా. 54 లో 20 ఇస్తే 34 చూడమా ఇప్పుడు లెస్ దాన్ ఈక్వల్ టు x 34 ఇదిలో పోతే 17 1 జా 17 2 జా అంటే నీకు ఆన్సర్ ఏమవుతుంది మా 2 greater than equal to x 2 greater than equal to x అంటే x అనే వాల్యూ 2 కన్నా ఎక్కువ 2 ఈక్వల్ ఎట్లా సార్ నేను చెప్పాను షార్ప్ లెస్ వాల్యూ ఇది గ్రేటర్ దాన్ ఒకటి కనుక షార్ప్ ఉంటే లెస్ ఇది అంటే ఎక్స్ అనే వాల్యూ 2 ఎక్కువ ఎక్స్ అనే వాల్యూ చూడమా ఎక్స్ కన్నా 2 గ్రేటర్ ఆర్ ఈక్వల్ 2 కేసెస్ ఉన్నాయి చూడమా. ఫస్ట్ కేసు ఏంది ఎక్స్ లెస్ దాన్ 2 అంటే 2 గ్రేటర్ ఎక్స్ లెస్. సెకండ్ కేసు ఏందమ్మా ఈక్వల్ టు ఎక్స్ అంతే కదా ఎక్స్ అనే వాల్యూ 2 కన్నా తక్కువ ఇంకో కేసులో 2 ఈక్వల్. ఇది సాల్వ్ అంటే ఇది అట్లా కాదు గ్రాఫ్ అని అనుకో గ్రాఫ్ వేయాలి ఓకేనా. ఇప్పుడు నువ్వు దీనికి సొల్యూషన్ ఎట్లా రాస్తా అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అనేది 2 కన్నా తక్కువ ఎంత 2 కావచ్చు 1 కావచ్చు 0 కావచ్చు -1 కావచ్చు -2 ఎంత -∞ కాబట్టి బిలాంగ్స్ టు -∞ ఎక్స్ అనేది 2కు ఈక్వల్
2 అంతే. -50 కన్నా ఎక్కువ 2కు ఈక్వల్ అన్నప్పుడు బ్రాకెట్. సింపుల్ సొల్యూషన్ అంటే ఇది. ఓకేనా? మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ టైం టైప్ చేసాను. ఈక్వేషన్ 1 ఉండేది చేశాను, ఈక్వేషన్ 2 ఉండేది చెప్పాను, ఈ మోడల్ చెప్పాను. ఏ నెంబర్స్ అయినా మనం ఏం చెప్పామో దాని నుంచి ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తుంది. మనం చెప్పినామంటే మనకేం లేదు, మనకి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓకేనా? ఖచ్చితంగా ఒకటి కన్ఫర్మ్ అవుతుంది. ఇంకొక మెథడ్ ఉందా, ఈ మెథడ్ లో ఒక 2 పాయింట్లు చెప్పుకుంటే ఖచ్చితంగా మనకు లీనియర్ ఇన్వాలిటీ నుంచి 4 మార్క్స్ ఒకటి కన్ఫర్మ్. ఇవే ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా వస్తాయి. ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి. చూడమ్మా, ఇప్పుడు ఈ మోడల్ ఒకటి మా, ఇది సింపుల్ మా. దీన్ని ఏమంటారంటే మనకు థియరీ ఇస్తాడు, థియరీలో నుంచి మనము ఈక్వేషన్ నుంచి మార్చుకోవాలి, అంటే లీనియర్ ఈక్వాలిటీ చేంజ్ చేసుకోవాలి అంతే. మనకి ఇక్కడ థియరీ ఇస్తాడు, థియరీ నుంచి మనం ప్రాబ్లమ్ చేంజ్ చేసుకోవాలి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ప్రాబ్లమ్ ఇచ్చినాడు, ఇప్పుడు థియరీ ఇస్తాడు. చూడమ్మా, ఇక్కడ Ravi obtained 70-75 marks in first 2 units. Ravi obtained 70-75 marks in first 2 unit test. Find the minimum marks he should get in the third test to have an average of at least గుర్తుపెట్టుకున్నా, at least 16 మార్క్స్ అంటున్నాడు. అంటే రవి అనే అతను 2 టెస్ట్ రాశాడు మా. ఒక టెస్ట్లో 70 అయితే ఒక దాంట్లో 72 వచ్చినాయి. కానీ థర్డ్ టెస్ట్ రాస్తే అతనికి టోటల్ యావరేజ్ మీద 60% మార్క్స్ రావాలి, 60 మార్క్స్ రావాలి. అంటే ఇక్కడ 70-75 వచ్చినాయి. అంటే అట్లీస్ట్ అంటున్నాడు, అట్లీస్ట్ 60 అంటే అట్లీస్ట్ అంటే 60 కన్నా తక్కువ గుర్తు, అట్లీస్ట్ 60 మార్క్స్. అంటే ఫస్ట్ దాంట్లో 70 రాసినాడు, నెక్స్ట్ 75 రాసినాడు. థర్డ్ టెస్ట్లో ఎన్ని రాస్తే ఎన్ని రావాలి, కానీ ప్రతి టెస్ట్లో మినిమం యావరేజ్ ఏంటంటే 60% ఉండాలి, 60 మార్క్స్ ఉండాలి ఖచ్చితంగా. 60 అట్లీస్ట్ 60 మార్క్స్ అంటున్నాడు. యావరేజ్ మీద అతనికి ఈ 70-75 60 థర్డ్ టెస్ట్ రాస్తే అట్లీస్ట్ ఎన్ని మార్కులు రావాలి అంటాడు. గుర్తుపెట్టుకో, ఆయన తను రాసాడు మా. మనం యూనిట్ టెస్ట్ రాసుకున్నామా, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఇట్లా టెస్ట్ చెప్పొచ్చు. ఇక్కడ 70-75 అంటే మనం యావరేజ్ చేసి బై 2 చేస్తే మినిమం అట్లీస్ట్ ఎన్ని రావాలి అంటే థర్డ్ టెస్ట్ ఎన్ని రావాలి. ఫస్ట్ టెస్ట్లో 70 వచ్చినాయి, తర్వాత 75 వచ్చినాయి. థర్డ్ టెస్ట్లో ఎన్ని వస్తే 3 టెస్ట్ అంటే చూడమా, ఫస్ట్ రాశాడు, సెకండ్ రాశాడు, ఫస్ట్లో 70 వచ్చినాయి, ఇక్కడ 75 వచ్చినాయి. థర్డ్లో ఎన్ని వస్తే టోటల్ యావరేజ్ చూస్తే 60% ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ఇక్కడ 60, ఇక్కడ 60 అంటే చూడమా, ఇక్కడ 60 మార్క్స్ వేసుకో, ఇక్కడ 60 మార్క్స్ వేసుకో. అంటే ఇక్కడ 60 అంటే 10 మార్క్స్, ఇక్కడ 60 వేసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 60 అంటే సరే, ఇక్కడ ఎంత, ఇక్కడ 15 అంటే 30 అంటే మినిమం ఇంకా అంటే దీని టోటల్ యావరేజ్ వేస్తే ఇక్కడ 60 అంటే మినిమం 3 చేస్తే 60 మార్క్స్ రావాలి. అంటే అట్లీస్ట్ ఈ సబ్జెక్ట్లో 35 వస్తే సరిపోతుంది అంతే. నోటి మాట అయినా చేసుకోవచ్చు, కానీ మనకు ఈ ఈక్వేషన్ మెథడ్ చేయాలి కాబట్టి తెలియస్తాం. ఫస్ట్ సింపుల్ ఇచ్చేది రాద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, ద మార్క్స్ సొల్యూషన్ ద మార్క్స్ ఫస్ట్ టెస్ట్ యూనిట్ ఏమి ఇచ్చాడు మా, 70 మార్క్స్. నెక్స్ట్ ద మార్క్స్ సెకండ్ టెస్ట్ యూనిట్, సెకండ్ లేదు మా 75 మార్క్స్. మనం ఎలాగైనా రాసుకోవచ్చు, మనము మెటీరియల్ ఉంది బయట చేస్తున్నాం, స్టెప్స్ ఎలా రాయచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు, థర్డ్ టెస్ట్ అన్నాడు. లెట్ మనకు తెలియదు కాబట్టి లెట్ ద మార్క్స్ థర్డ్ టెస్ట్ ఈక్వల్ టు ఎక్స్. ఎందుకు, థర్డ్ టెస్ట్ తెలియదు, థర్డ్ టెస్ట్ అనుకుంటాడు. ఇప్పుడు మనము 3 యావరేజ్ చేస్తే అవుతుంది మా, యావరేజ్ మినిమం అంటాడు కాబట్టి యావరేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ రాస్తాం. ఎందుకంటూ యావరేజ్ తెలియదు కాబట్టి మనకు యావరేజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ ఎక్స్ బదులు అంటున్నాడు 60. అంటే సార్ ఎలా చేస్తాం అంటే సింపుల్ మా, మనము ఏం చేస్తాం అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 అంతే కదా. నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే 1 2 3 మొత్తం యాడ్ చేద్దాం. ఓకేనా, 70 + 75 + x. ఎందుకు సార్ యాడ్ చేస్తాం అంటే సమ్ అంటాం, సమ్ అంటే యాడ్ చేయడం బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 1 2 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 అయిపోయి. ఈ ఈక్వేషన్ రానిక
ఇలాంటిదే ఇంకో ప్రాబ్లం ఉంది, సేమ్ ఇదే గుర్తుపెట్టుకోండి. నేను ఒక ప్రాబ్లం చెప్తే ఇంకొక సేమ్ ఇదే అయిపోయింది. ఏమి ఇచ్చినా నెంబర్స్ రాసుకో, 70, 75 ఎక్స్ రాసుకో. ఎంత అంటున్నాడు? 60%. మాకు అట్లీస్ట్ 60 మార్క్స్ అంటున్నాడు, అంటే ఖచ్చితంగా 60 మార్క్స్ రావాలి. 60 మార్క్స్ కంటే తక్కువ, అట్లీస్ట్ 60 మార్క్స్. కాబట్టి 70, 75 ప్లస్ ఎక్స్ బై 3 ప్లస్ 60 మార్క్స్. ఒకవేళ అక్కడ 7 ఇస్తే 70, 8 ఇస్తే ఏమి ఇస్తారు? ఇప్పుడు చూడమ్మా, ఇదే చేద్దాం. 70, 70, 140, 145, 145 ప్లస్ ఎక్స్ బై 3 greater than equal to 60. 145 plus x greater than equal to ఈ 3 అవుతే 6 3 జమ్మ 18. అంతేనా? ఇప్పుడు ఈ x greater than equal to ఈ 145 అందులో వచ్చాయి, ఏమైతే మైనస్ 180/145 అంటే x greater than equal to 180లో 145 అవుతుందా 35. అంటే x అనే వాల్యూ 35, అంటే 35 కన్నా ఎక్కువ రావచ్చు, 30 అంటే అట్లీస్ట్ 35 తెచ్చుకుంటే థర్డ్ టెస్ట్లో గుర్తుపెట్టుకో. ఫస్ట్ సెకండ్ టెస్ట్లో 70, 75 వచ్చినాయి. థర్డ్ టెస్ట్లో అట్లీస్ట్ 35 మార్క్స్ తెచ్చుకున్నా 3 టెస్ట్ కలిసి 60% తెచ్చుకుంటారని మెయిన్. అంతగానే ఏం లేదు. కాబట్టి ఈ ఎక్స్ గ్రేటర్ దాని ఇక్కడ మనం కేసు తీసుకున్నాం అనుకో, గ్రాఫ్ లేదు కాబట్టి మనం గ్రాఫ్ అంటే కేస్ 1 కేస్ 2 వేసుకుంటాం. ఒక కేసు ఏమనుకుంటాం, ఎక్స్కు ఈక్వల్ 35, ఇంకోటి వేసుకుంటాం ఎక్స్ గ్రేటర్ 35 వస్తుంది. ఎప్పుడు గ్రాఫ్ కానీ నెంబర్ అది అడగలే మనకు. ఎన్ని సబ్జెక్టులో, 3 సబ్జెక్టులో అట్లీస్ట్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటే 60% వస్తాయంటే ఇక్కడ 70, 75 ఇచ్చినాడు. థర్డ్ దానిలో అట్లీస్ట్ 35 మార్క్స్ తెచ్చుకున్నాడు అనుకో 60% వస్తాయి. 60% ఇంకా అయిపోయింది ఇదే. లేదు నువ్వు ఆయన ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనుకుంటే రాసుకో, రవి థర్డ్ టెస్ట్ అట్లీస్ట్ 35 మార్క్స్ అంతేమా, 4 మార్క్స్. ఇలాంటిది ఇంకో ప్రాబ్లం ఉంది, మీరు చేసుకోండి. గుర్తుపెట్టుకోండి మనకు లీనియర్ ఇన్ఈక్వాలిటీలో ఈ ప్రాబ్లం చేసుకుంటే ఖచ్చితంగా ఒక ప్రాబ్లం కన్ఫామ్, మనకు కంపల్సరీగా ఒక ప్రాబ్లం వస్తుంది. గుర్తుపెట్టుకో, లీనియర్ ఇన్ఈక్వాలిటీలో 4 మార్క్స్ ఒకటి వస్తుంది. ఆ 4 మార్క్స్ మనం ఏం చెప్పాం, అది అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఏమున్నాయి అవే చెప్పాం. ఇవి చూసుకుంటే ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. కాబట్టి ఇవి చేసుకోండి. ఓకేనా?